హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనాథాశ్రమంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవిలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనాథాశ్రమం పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చేరదీసి వారికి తల్లిలాగా సేవ చేస్తున్న మహిళా సిబ్బందిని మాధవిలత సన్మానించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాస్ సంస్థ ప్రతినిధులను మాధవిలత అభినందించారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ఒక పెద్ద ట్రక్తో బియ్యము వంట సామానంతా పంపించడానికి చాలా మంచి మనసుతో నన్ను పిలిచారు వీళ్ళు ఇనాగరేషన్కి. అలా దినదిన ప్రవర్ధమానంలాగా ఆ ఒక్క ట్రక్తో ఆగకుండా ఆ ట్రక్కు ఎంత ధాన్యము భోజన వసతిని తీసుకెళ్ళిందంటే మొత్తం 30 నుంచి 40 వేల మంది కోసం బయలుదేరింది. కానీ అక్కడతో అది ఆగకుండా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వడ్డించే అన్నంలాగా రోజుకి 60,000 70,000 మందికి భోజనం పెట్టే స్థాయికి వీళ్ళు పంపించడం చాలా హర్షణీయ విషయం, అంటే ఆనందించవలసిన విషయం. ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఇది కాకుండా వీళ్ళు చిన్నారులు, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చేసే తప్పులకి పెద్దవాళ్ళు వాళ్ళ ఒక మూర్ఖత్వానికి బలైన పిల్లల్ని వీళ్ళు తెచ్చుకొని తల్లిదండ్రులు ఉన్న ఇళ్లల్లో కన్నా కూడా ఎక్కువ ప్రేమతో ఆప్యాయతో వాళ్ళని చూసుకుంటూ వాళ్లకు చాతనైన మానవతా దృక్పథంతో వాళ్ళ సొంత పిల్లలకు ఏమి ఇవ్వగలరో అది ఇవ్వాలనే తపన పడడం అన్నిటికన్నా గొప్ప విషయం.